నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక రాష్ట్రానికి మంచిని, ఇంకొక రాష్ట్రానికి చెడునా అన్నట్టు ఉంది. ఒక రాష్ట్రానికి అందలం ఎక్కించి ఇంకో రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రకంపనలు మొదలయ్యాయి. తెలంగాణకు గాడిద గుడ్డు కేంద్రం ఇచ్చింది అంటూ ప్రస్తుతం పోస్టర్లు వెలిచాయి. ఎందుకు తెలంగాణ విషయంలో ఇంత వివక్ష చూపారు? ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలేకపోయారు? ఏంటి దీన్ని వెనుకున్న మతలబు? పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. ఒకవైపు ఏపీకి వరాల జల్లు, పండగ వాతావరణం, ఇంకొక వైపు తెలంగాణకు నీళ్లు. ఏంటిది? అంటే ఇప్పుడు ఈ దఫా బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో యాక్చువల్గా మొన్న ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారో అది పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టారని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. జనరల్గా అట్లా పెట్టరు. సేమ్ దాన్నే ఇక్కడ రిప్లికేట్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు నితీష్ కుమార్ మీద, చంద్రబాబు మీద ఆధారపడటం వలన ఈ రెండు రాష్ట్రాలకి ఈ 10 years నుంచి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో 10 ఏళ్ళు అయినా సరే రాజధాని లేదు. పోలవరం 10 years క్రితం స్టార్ట్ చేసిన పోలవరం కూడా పూర్తి చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం కాదు ఇది, యాక్చువల్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఆ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనజాలంటే దానికి డబ్బులు కావాలి. ఇంధనం లేనిదే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఆయన ₹2 ఇస్తానంటే 4 రూపాయలు ఇస్తానని ప్రామిసులు చేశాడు. సంక్షేమం ఇవన్నీ చాలా ఎక్కువగా ప్రామిసులు చేశాడు. మొన్న అతి కష్టం మీద ఈ పెన్షన్ అది కూడా ఇవ్వటం, పెన్షన్ పెంచింది కూడా ఇచ్చాడు. అంటే నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు అమరావతిలో ఏమాత్రమైనా వర్క్ స్టార్ట్ చేయకపోతే గవర్నమెంట్ ఇమేజ్ పోతుంది. ఎందుకంటే చంద్రబాబు వచ్చేది అమరావతి కట్టించి మొత్తం పెట్టుబడులన్నీ తీసుకొచ్చేదో చేస్తాడనేది ఒకటి ఉంది. అది కాకపోతే ఎందుకంటే ఈయన మొన్న పోయి 1,00,000 కోట్లు డిమాండ్ పెట్టాడు. ఆ 1,00,000 కోట్లు ఈయన అడిగితే ఇచ్చింది 15,000. ఇప్పుడు అక్కడ కూడా చాలా అసంతృప్తి ఉంది. ఆ 15,000 కూడా డైరెక్ట్గా గ్రాంట్ రూపంలో ఇవ్వలే, వరల్డ్ బ్యాంకు రుణాలని ఇచ్చారు. అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. వరల్డ్ బ్యాంకు రుణం మనమే కట్టుకోవాలి. ఏదో కొంత దాన్ని చివరిలో ఏదైనా గ్రాంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాదు దానికి సావరిన్ గ్యారంటీ మాత్రం వాళ్ళు ఇస్తారు. ఈ ప్రయత్నం పోయినసారి చంద్రబాబు మొన్న కాకుండా అంతకుముందు గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఈఏపీ ప్రాజెక్ట్స్ అన్ని పెట్టి తెచ్చుకోవాలని చాలా ట్రై చేశాడు. ఆ సందర్భంలో నేను ఒకసారి చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావుని కలిసినప్పుడు కూడా అప్పుడే ఆ మీటింగ్ జరిగింది. అందరికీ సెక్రటరీకి చెప్పింది ఏంటంటే మీరందరూ ఈఏపీ ప్రాజెక్ట్స్కి ఇప్పుడు ఆ పోర్ట్స్ కానీ అన్నిటికి కూడా ఏషియన్ బ్యాంక్ కానీ జపాన్ బ్యాంక్ కానీ వీటన్నిటికి అప్లై చేయండి. దానికి గవర్నమెంట్ అప్పుడు సుముఖంగానే ఉంది ఇవ్వటానికి. అంటే ఆ టైంలోనే ఈ ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చేసింది ఏం లేదు. దాన్ని ఎవరినే హడావుడి చేసి ఇప్పుడు ఇద్దరు ఫేస్ సేవింగ్ కోసం ఈయన పోయి ఏమి తీసుకురాలేదంటానికి, వాళ్ళు ఏమి ఇవ్వలేదంటానికే తప్ప అట్లాగే స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ వెనకబడిన రాష్ట్రాలకు సంబంధించింది కూడా పాత విషయం. అప్పుడు ఏదో కొంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తారనేది చెప్పలేదు. ఇస్తారో లేదో నమ్మకం లేదు. ఇప్పుడు కనపడుతుంది ఆ 15,000 కోట్ల ఫిగరే తప్ప అది చూసి తెలంగాణ వాళ్ళు మాకేం లేదు. ఎందుకంటే ఇక్కడ అసలు పరిస్థితి ఏంటంటే ఆ తెలంగాణ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు అది ఓరవకల్లకు సంబంధించిన నోడ్ ఏదో ఉందో ఆ నోడ్లో హైదరాబాద్కి కూడా వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది. అట్లాగే ఇవి కొన్ని ఉంటాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో భాగంగా కొన్ని ఇక్కడ కూడా అందుతాయి. సింగరేణికి కూడా ఏదో కొంత ఇచ్చారని ఏదో చెప్తున్నారు. అంటే బడ్జెట్ పూర్తిగా. అట్లాగే రైల్వే ప్రాజెక్ట్స్లో కూడా ఏవో కొన్ని వస్తాయి. అంటే మెట్రోకి రాలేదని చెప్తున్నారు. అట్లా అక్కడ కూడా పెద్ద ఇచ్చింది ఏం లేదు. ఏంటంటే అక్కడ కాకపోతే ఏంటంటే 15,000 కోట్లు కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డిని విమర్శించడానికి, బీజేపీని విమర్శించడానికి బీఆర్ఎస్కి ఒక ఆయుధం దొరికింది. అందుకని వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాకేమి ఇవ్వలేదని తెలంగాణ, ఎందుకంటే ఒక పేజీ సపరేట్గా ఆంధ్రప్రదేశ్కి పెట్టి వాళ్ళు ఏదో కొన్ని చేశారు, వాళ్ళ ప్రెషర్ ఉంది కాబట్టి. అట్లాగే బీహార్కి కూడా చేశారు, ఎందుకంటే వీళ్ళిద్దరూ మద్దతు ఉంది కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఇవాళ చూస్తున్నాం కదా, ఇప్పుడు బెంగాల్ కనుక రైల్వే మంత్రి అయితే రైళ్ళన్నీ బెంగాల్కి, బీహార్ రైల్వే మంత్రి అయితే ఇంతకుముందు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఆ రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉండి అన్నీ పోయేది. ఇదేం వీళ్ళ కొత్తగా జరుగుతున్న విషయం ఏం కాదు. ఇప్పుడు ఏం అద్భుతాలు ఏమి ఆంధ్రప్రదేశ్ జరగలేదు. కాకపోతే పొలిటికల్ కంపల్షన్స్ వల్ల ఇప్పుడు బీజేపీని విమర్శించడానికి రేవంత్ రెడ్డికి ఒక అవకాశం దొరికింది. మీరు అందరూ ఉన్నారు కదా, మీరు ఐఐఎం తీసుకురాలేదు. యాక్చువల్లీ ఇక్కడ ఐఎస్బి ఉంది, ఐఐటీలు ఉన్నాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటిని సరిగ్గా నిర్వహించుకోవడం చేతగట్లేదు. ఉస్మానియాలో స్టాఫ్ లేరు, అంత పెద్ద యూనివర్సిటీకి స్టాఫ్ లేరు, స్టాఫ్ కొరత ఉంది. వీటిని సరిగ్గా నిర్వహించుకోవట్లేదు.
అట్లా అంటే హైదరాబాద్ పోయిన నేపథ్యంలో హైదరాబాద్ని కాంపన్సేట్ చేయడానికి అక్కడ ఏదో చేయాలని అనుకున్నారు. అంటే విభజన చట్టంలో వీళ్ళకి కూడా కొన్ని రావాలి, అది కూడా ఇవ్వాల్సింది. అంటే ఇవ్వటం అంటే నిజానికి అక్కడ కూడా పెద్ద ఏం డబ్బులు ఏం లేవు, అది కూడా అప్పుల మీద నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. కదా ఇప్పుడు అంటే రైజ్ చేస్తున్న పాయింట్ అంటే ఒక రాష్ట్రానికి ఇచ్చినప్పుడు దాని అనుబంధంగా ఇది కూడా విడిపోయిన స్టేట్, దీన్ని కూడా గుర్తించి ఇవ్వాలి కరెక్టే, అది కూడా ఇవ్వాలి అనే దాన్ని ఎందుకు ఇప్పుడు వీళ్ళు స్ట్రెస్ చేస్తున్నారంటే అందరికీ పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళని విమర్శించడానికి రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది, మీరు ఉన్నారు కదా ఎంపీలు రాజీనామా చేయండి ఇవ్వలేదు కాబట్టి అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఇద్దరు కుమ్మక్కయ్యారు కాబట్టి రాలేదంటున్నారు. అంటే ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అవటం వల్ల అందరికీ దీని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది అనమాట. ఇవాళ అసెంబ్లీలో కూడా దీని మీద ఒకళ్ళనొకళ్ళు ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కన్ఫరెంట్ అయ్యారు. చాలా పర్సనల్ విమర్శలకు కూడా వెళ్ళిపోయారులేండి వాళ్ళ. అంటే ఈవెన్ బడ్జెట్ సంబంధించి తీర్మానం చేయాలి, కేంద్రానికి పంపించాలి అనేసి అన్న టాపిక్ మీద చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈవెన్ బీజేపీ బొమ్మలు కూడా చాలా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఏమో నేను నిరాహార దీక్ష చేస్తాను, మీ నాన్న కూడా రమ్మను, ఎదురు కలిసి అమర నిరాహార దీక్ష చేస్తాము, ఆ రోజున ఏదో చేసే అన్నాడు కదా రాష్ట్రం కోసం, అట్లాగే ఇప్పుడు చేద్దామని ఆయన ఛాలెంజ్ చేసి ఆయన దొరికితే డైరెక్ట్ కేసీఆర్ మీద వెళ్తాడు కదా. నేను వచ్చాను కదా నాతో మాట్లాడాను ఈయన అన్నాడు, నీకు మేము సరిపోతాము మా నాన్న అవసరం లేదు, ఆయన వచ్చే టైంకి ఆయన వస్తాడని ఈయన మాట్లాడాడు. మేనేజ్మెంట్ కోటా అని ఒకరు, పేమెంట్ కోటా అని ఇంకొకరు, అట్లా ఒకరినొకళ్ళు వాషింగ్ డర్టీ లైన్ నేను పబ్లిక్ అని ఇక వాళ్ళు అట్లా. అంటే ఇప్పుడు కేంద్రానికి అంటే తెలంగాణలో బీజేపీ ఎదగాలనుకున్నప్పుడు అవునన్నా కాదన్నా ఇప్పుడు కొంత బలం 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తారన్నది ఒక ఐడియా ఉంటుంది కదా. అంటే మరి ఇంత నిర్లక్ష్యంగా ఏమి ఇవ్వకపోవడము అంటే ఇప్పుడు వచ్చేదేం లేదని అనుకుంటున్నారని ఎక్స్పెక్ట్ చేయాలా, లేకపోతే ఇంకా చాలా టైం ఉంది కదా. అంటే వాళ్ళకి అడ్జస్ట్ కాకపోవటం కావచ్చు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మనం ఏది ఇచ్చినా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నితీష్ గవర్నమెంట్ అంటే వాళ్ళ పార్ట్నరు, అక్కడ చంద్రబాబు గవర్నమెంట్ వాళ్ళ పార్ట్నరు. అదేదన్నా జరిగితే వాళ్ళకి రేపు ఎన్నికలు అంటే అంత పక్కా పొలిటికల్గా మాట్లాడితే ఇప్పుడు రేవంత్కి ఇస్తే ఏముంది, రేవంత్ నేను మొన్న కూడా అన్నారు కదా మోడీని ఏదో నేను మాట్లాడాను, నేను పార్టీలకు అతీతంగా నేను ఏదో డబ్బులు తెచ్చుకుంటాను, నేను చాలా తెలివైన అండి అది ఇది అని మాట్లాడాడు. ఇప్పుడు అవన్నీ అయితే ఇప్పుడు రేవంత్కి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం కానీ బీజేపీకి ఉపయోగం ఏముంది? ఓకే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉంటారు, ఏమైతుంది ఏమి ఇప్పుడు మనకేమి ఎంపీలు కాబట్టి నష్టం ఏం లేదు ఉంటారు, వాళ్ళే ఇప్పుడు వాళ్ళ పదవులు ఊడిపోవు కదా. చేస్తే ఫ్యూచర్లో ఏమైనా చేయదలుచుకుంటే చేస్తారు. అది కూడా వాళ్ళ ఎంపీలు పోయి ఏదో రాయబారం నడిపి వాళ్ళ ద్వారా వచ్చినట్టు చేయాలంటే చేసుకుంటారు. అంటే ఇప్పుడు అంతా ఎవరి కాళ్ళే రాజకీయాల్లో ఇప్పుడు రాష్ట్రం అందరూ కలిసి అఖిలపక్షం కలిసి రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్ళాలని, లేదా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా రాష్ట్రంలో మన ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని లేదు కదా. ప్రతిదీ పాలిటిక్స్ అయిపోయింది నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఏమి ఇస్తే తెలంగాణకి మాకేం లాభం అని కూడా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి దీన్ని రాజకీయం చేసుకుంటున్నారు. ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్. అది కూడా బీజేపీకి లాభం అయితే లేదు, లాభం లేదు కాబట్టి అందుకని కూడా సర్లే చూద్దాంలే ఇప్పుడు ఈసారి. ఎందుకంటే ఈ బర్డెన్స్ అన్ని కూడా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి మనకిచ్చి ఇప్పుడు ఇక్కడ కూడా బీహార్కి అంత గ్రాంట్ల రూపంలో ఇచ్చారు, మనకంటే చాలా ఎక్కువ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కంటే అని అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా విమర్శలు వస్తుంది. ఆ ఇచ్చింది కూడా 15,000 కోట్లు ఏమో అది అప్పు కింద ఇచ్చాడు, అక్కడ వాళ్ళకంతా గ్రాంట్గా ఇచ్చారు అనేది కూడా విమర్శలు వస్తుంది. అంటే మామూలుగా కోడిగుడ్డు మీద ఏకలు వేయటం లాగా పాలిటిక్స్లో ప్రతి ఇటు నుంచి అటు నుంచి రెండు ఉంటాయి విమర్శలు. అక్కడ వాళ్ళు కంఫర్టబుల్గా లేరు. 15,000 కోట్లు ఇచ్చి తీసుకున్న ప్రభుత్వం కానీ ఆ ఇచ్చిన బీజేపీ కానీ అక్కడ కంఫర్టబుల్గా లేదు. ఇక్కడ ఇవ్వపోయినా అట్లాగే ఉంది. ఇంకో ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా అంటే మేము తీర్మానం అంటే మీరు సపోర్ట్ ఇస్తారో ఎవరో, ఎందుకంటే మొన్న ఢిల్లీలో వెళ్ళి ఏదో కలిసేసి వచ్చారు, మరి ఏంటో అది మీకే తెలియాలి, తర్వాత మీ ఇష్టము అంటూ ఒక సెటైర్ వేశారు. అంటే కవిత బెయిల్ కోసము వెళ్ళారు, కలిశారు, ఏదో మంత్రాంగం చేశారు అనేసి అన్న విషయాన్ని ఇక్కడ చెప్పకనే రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. దీన్ని ఎలా చూడాలి? అంటే డెఫినెట్గా వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేసుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే మామూలుగా ఎగరలేదు కదా మోడీ మీద కేసీఆర్, ఎగిరాడు. ఈయనే ప్రధానమంత్రి, ఆయన తీసేసి ఈయనే నేను ప్రధానమంత్రిని కావాలనుకున్నాడు, మనకు మాత్రం హిందీ రాదా, ఉత్తరాదాళ్ళే ఉండాలని రెచ్చగొట్టాడు, ఫెడరలిజం గురించి మాట్లాడాడు, అసలు ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలు మార్చాలని, ఇవన్నీ చాలా మాట్లాడాడు ఆయన. కొన్ని అంశాలు మంచిగా మాట్లాడాడు యాక్చువల్గా, కానీ ఆ యుద్ధం నుంచి వెనక్కి వచ్చేసాడు. తర్వాత ఆ ప్రతీకారం తీర్చుకున్నాడు అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆ లిక్కర్ కేసు అనేది ఒక బ్రహ్మ పదార్థంలో తయారైంది. ఇప్పుడు కేజ్రీవాల్ది కూడా మనీ ట్రయల్ లేదు, ఎక్కడ కూడా ఆయనకు డబ్బు ఇచ్చినట్టు ఎక్కడ ఆయన డబ్బు పుచ్చుకున్నట్టుగానే లేదు. అయినా సరే ఆయన్ని తిప్పిస్తున్నారు.
ఇప్పుడు ఆ పనిలో పనిగా ఏమని తెప్పిస్తున్నారు. ఇప్పుడు ఈమె సెల్ ఫోన్లు బాలగొట్టిందని, డేటా ఉందని, ఇప్పుడు ఇవన్నీ తెప్పిస్తున్నారు. ఇవన్నీ అంటే కేసీఆర్ని టార్గెట్ చేయడానికి కూడా కావచ్చు, ఎందుకంటే కేసీఆర్ కూడా ఎగరకుండా ఆపటానికి. అందుకని నేను కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు ఆయన అంత ఓపెన్గా మాట్లాడలేదు. ఒక కూతురు జైల్లో ఉంటే తండ్రి మనసు ఎట్లా ఉంటుంది లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో, ఆయన కూడా చాలా బాధ ఉంది. అయినా సరే ఆయన గుమ్మనంగా ఉండాలి, తప్పదు కదా ఇంకా. అణిచిపెట్టుకుని ఉన్నాడు. ఆ వయసు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ కెనాట్ బరస్ట్. ఎందుకంటే ఆ రోజుల్లో కనిమొళిని జైల్లో వేసినప్పుడు కరుణానిధి చక్రాల కుర్చీలో పోయి కాంగ్రెస్ సోనియా గాంధీని బతిలాడి ఆమెని విడిపించుకున్నాడని చెప్తారు. అంటే లీగల్ ఇష్యూస్ విడిపించడం అంటే ఎవరి చేతిలో ఉండదు, కేసులో బెయిల్ రావడం అదంతా కోర్టుల చేతిలోనే ఉంటుంది. కానీ అప్పుడు పెద్ద సెన్సేషన్ కదా 2G స్పెక్ట్రమ్ అది అయింది. చివరికి ఆ కేసు ప్రూవ్ కాల. అక్కడ కూడా కనిమొళి రాజా ఇద్దరు క్లీన్ చిట్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే క్లీన్ చిట్ వచ్చినా రేపు కేసు ఎట్లున్నా సరే, ఇప్పుడు మరి జైల్లోకి పోయిన అప్రదిష్ట, అక్కడ మరి కష్టాలు. ఇప్పుడు ఆమె సుకుమారంగా పెరిగింది, అమెరికాలో చదువుకుంది, ఇక్కడ ఆమె ఒక మహారాజు గారి కూతురులాగా, యువరాణి లాగా ఆమె అన్ని ఎంజాయ్ చేసింది. ఇది మరి ట్రాజడీ కదా. ఓకే, మొత్తానికైతే ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిలో అంటే ఇప్పుడు అసలు సపోర్ట్ చేసే అవకాశం ఎంత వరకు? ఇప్పుడు మీరు అడిగిన పాయింట్కి ఏంటంటే, ఇప్పుడు అక్కడ వాళ్ళతో లాలుచి పడ్డారా లేదా అనే దానికంటే వాళ్ళతో ఏదో మొత్తానికి హరీష్ రావు, కేటీఆర్ పోయి ఏదో కొంత ప్రయత్నాలు చేసినట్టు కనపడుతుంది. అంటే న్యాయవాదులతో మాట్లాడారా, లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడారా, లేకపోతే పొలిటికల్ లాబింగ్ కోసం ట్రై చేశారా, ఏమైనా కావచ్చు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన ఈ రకంగా మాట్లాడాడు. ఓకే, మొత్తానికి ఎవరికి సందు దొరికితే వాళ్ళు విసురుకుంటూనే ఉన్నారు. ఆ ఫైట్ అయితే ఇవాళైతే అసెంబ్లీ మాత్రం అసౌత్రంగా సాగిందని చెప్పాలి. కౌంటర్లు, ఎన్కౌంటర్లు, అటాక్లు తగ్గేదేలే అన్నట్టే ఉంది నిజంగానే. ఓకే, మొత్తానికి ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పెద్ద సారు అసెంబ్లీకి వస్తారా, ఎందుకంటే నిన్న వస్తారు ఇవాళ వస్తారు అనుకుంటూ ఊహాగానాలు, తమ్మనీళ్ళు, చర్చలే నడిచాయి తప్పితే సార్ ఇప్పటి వరకు అయితే అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. మరి మిగతా అసెంబ్లీ సమావేశాలకైనా వస్తారా? అంటే మెయిన్ ఏంటంటే రేవంత్ రెడ్డిని ఆ ప్లేస్లో తను చూడలేకపోతున్నాడు. అసలు విషయం అంటే మొదటి నుంచి ఆయన రాపడానికి కారణం ఏంటంటే, అసెంబ్లీకి నా స్థాయి ఏంటి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చుని ఉండగా నేను ప్రతిపక్షం సీట్లో కూర్చుని నేనేదో అనేది ఆయన చాలా ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక వ్యక్తిగత వైరం లాగా అయిపోయింది. ఓటుకు నోటు కేసులో ఇతన్ని అంటే ఇరికిచ్చాడా, పట్టుకున్నారా, అది ఎందుకంటే అది ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అంటే రేవంత్ రెడ్డిని పూర్తిగా స్మాష్ చేద్దామని తను ట్రై చేశాడు. ఎందుకంటే తన స్థాయికి అంటే వయసులో పెద్దాడు, ఎక్స్పీరియన్స్లో పెద్దాడు కాబట్టి ఈయన కూడా ఆయనకి తగ్గట్టు ఆయన నోటు దురుసు ఎంత ఉందో అంతకు మించి ఆయన అటాక్ చేశాడు. ఇవన్నీ చేయడంతో ఆయన కొంత ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. అంటే ఆయన జనరల్గానే కొంచెం ఈగో కాబట్టి ఆయన ఏదో ఆయన తెలంగాణ జాతిపిత స్థాయికి వెళ్ళిపోయాడు. ఇక నేను ఈ స్థాయిలో ఉన్నాడిని వచ్చి నేను అట్లా కూర్చోవటం ఏంటి రేవంత్ రెడ్డి ముందు అనే ఫీలింగ్ తోటి ఆయన రావట్లేదని నేను అనుకుంటున్నాను. ఆయన రావటం మాట్లాడటం కాదు. మరి ఆయన ఆ ఫీలింగ్ నుంచి ఎప్పుడు బయటపడతాడో, పడినప్పుడు వస్తాడు. అంటే వచ్చి శాసనసభలో పాల్గొనటం ఇవన్నీ కాదు. అదే నేను అనుకుంటున్నాను. దానివల్లే అంటే మీ అంచనా ప్రకారం రారానా, లేకపోతే రాకపోవచ్చు అని అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఈగో అనేది చాలా ఎక్కువ కాబట్టి ఇప్పుడు వచ్చి కూడా ఆయన సాధించేది ఏముంది. ఇప్పుడు శాసనసభకు వచ్చి ఈ రేవంత్ రెడ్డి నోట్లో నోరు పెట్టి వీళ్ళిద్దరు తిట్టుకున్నట్టు మళ్ళీ వాళ్ళిద్దరు తిట్టుకోవడం. ఇప్పుడు మరి ఈయన కూడా ఏదో ఒకటి తిట్టాడు అనుకోండి, అధికారం ఉంది, ఇప్పుడు స్పీకర్ వీళ్ళ వైపు మద్దతు ఉంటుంది సాధారణంగా ఎంత చెప్పినా, ఎందుకు తిట్టించుకోవటం, మళ్ళీ మనం అనవసరంగా అవమానాల పాలవుతామనేది కూడా ఉండొచ్చు. ఆయనకు తెలుసు. ఎందుకంటే అవతలని ఎంత గట్టిగా హర్ట్ చేయొచ్చో ఆయనకు తెలుసు. ఇక్కడ అంత హర్ట్ చేస్తే ఇక్కడ ఉండేవాడు కూడా తక్కువడు కాదు. అధికార పక్షం కాబట్టి పై చేయి ఉంటుంది. వీళ్ళది అధికార పక్షం ఉన్నప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా వేధించారు, ఏం చేశారు, అసలు ఎవరిని జానారెడ్డి లాంటి కానీ లేదంటే బట్టి విక్రమార్కని కానీ ఎవరిని పెద్ద వాళ్ళందరినీ ఎవరిని మాట్లాడినివ్వకుండా నోరు నొక్కారు. కాబట్టి ఇవన్నీ ఆయన దృష్టిలో ఉంటాయి. ఇవన్నీ పోయి మనకు అవసరమా ఈ వయసులో, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నాక అక్కడ పోయి మనం ఈ రకంగా అనేది బహుశా నేను ఆ పాయింట్ గురించి ఆయన రావట్లేదు అనుకున్నా. ఓకే, అంటే ఖచ్చితంగా అందుకే మీరు సీనియర్ జర్నలిస్టు, వాళ్ళ దగ్గర నుండి చూశారు కాబట్టి అందుకే మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ నిన్నటి నుంచి తమ్నేల్స్లో ఆయన ఇక్కడికి వచ్చి చేయాల్సిన సాధించేది ఏముంది? ఇప్పుడు వచ్చేసేసి ఏమన్నా ఇప్పుడు కొత్తగా అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు
శ్వేతపత్రాలు విడుదల చేసినప్పుడు కరెంటు మీద అవినీతి జరిగిందని కావచ్చు, లేకపోతే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కావచ్చు, కాళేశ్వరంలో ఎంతో కుంభకోణం జరిగిందని అనేక రకాల నిందలేశారు. ఖచ్చితంగా అయితే అధినేత కదా ప్రూవ్ ఆయన చేసుకోవాలి. అవన్నీ బయట నుంచే ఆయన కౌంటర్ చేశాడు. ఎందుకంటే నరసింహారెడ్డి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది, కోర్టులో వేశాడు. సుప్రీం దాకా నరసింహారెడ్డికి నేను రానుపో అన్నాడు, లెటర్ పంపించాడు. ఆ మేడిగడ్డ దానికి కూడా ఆయన ఇంతవరకు ఆయన ఇప్పుడు పిలవలేదు, ఇప్పటివరకు సమన్స్ ఇవ్వలేదు. ఈవెన్ అంటే ఇప్పుడు దానికి కూడా బీఆర్ఎస్ అంటే అన్ని ఆయనకి బయట నుంచి ఫైట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు శాసనసభకు పోయి ఆయన ఇప్పుడు సమాధానం చెప్పినా సరే ఆ సమాధానానికి విలువే ఉంటది. ఆయన బయట చెప్పినా ఒకటి, లోపల చెప్పినా ఒకటి. ఏం చెప్పదలుచుకుందో అది బయట చెప్పేశాడు. శాసనసభలో ఆయన ప్రకటన చేయడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి ఏదైనా అయితే దానికి శాంక్టిటీ వస్తుంది. ఓకే, కాబట్టి మంచి క్లారిటీ తోటే ఉన్నారు. చూసే వాళ్ళు అనవసరంగా ఎదురు చూడడం వేస్ట్ అంటారు, అంతేనా? అంటే ఇక మనకు మీడియాలో రోజు ఏదో ఒకటి వస్తాడా రాడా అంటే ఆయన వచ్చి ఇప్పుడు ఆయన రాడని వచ్చాడని మనం ఆయన మైండ్లో ఏముందో ఎవరు చూడలేరు. అంటే సిచ్యుయేషన్ బట్టి మనం చూసి ఆయన వచ్చి ఇక్కడ సాధించేది ఏంది కొత్తగా? లేదు, 4 తిట్టించుకోవటం, 4 తిట్టడం, అది బయట నుంచి ఎట్టక చేయొచ్చు. అంటే అసెంబ్లీ వేదికగా అనేసరికి ఒక ఆయన అపోజిట్ లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటది ఆ వర్షం, అది ఆయనకు తెలుసు కాబట్టి రావట్లా. ఆయన ఏం చేశాడు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు అక్కడ స్క్రీన్లు పెట్టి వీడియోలో చూపించడం, మళ్ళీ అదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం మాకు ఇమ్మని వీళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వలే. ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేస్తే అది రిటర్న్ అయింది కదా, అప్పుడు అది దానికి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ అట్లాగే ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఎట్లాగా ఓవర్ పవర్ చేశాడు, ఇప్పుడు ఈయన వచ్చినా అట్లాగే ఓవర్ పవర్ చేస్తాడు. అంటే ఆయన అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గౌరవం లేదు. ఇవాళ రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడు ఉన్నాడు అంటే ఇంతకుముందు రోజుల్లో కొంత గౌరవం ఉండేది. ఇప్పుడు ఎవరికి అట్లాంటిది ఏం లేదు, విలువలు ఏం లేవు, గౌరవం ఏం లేదు. గౌరవప్రదంగా ఉండేలాగా ఆయన బిహేవ్ చేయలేదు ఇంత. అందుకని ఇక్కడికి వచ్చి ఎందుకు మనం మళ్ళీ చాకరీ పెట్టించుకోవటం అని కూడా ఆయన జాగ్రత్తగా ఉండొచ్చు. ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్, నిజంగా. అంటే ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఏంటి అని తెలిసిన వాళ్ళు చెప్పే విషయాలు అయితే ఇవే. వీటిని మీరు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.